వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. సింగిల్ విండో సిస్టమ్ ఏకగవాక్ష పద్ధతి 1987లో మోహన్ కందా కమిటీ సూచన మేరకు తీసుకురావడం జరిగింది. దేనికోసం ఈ ఏకగవాక్ష పద్ధతి అంటే సహకార ప్రాతిపదికన గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయదారులకు రుణాల సౌకర్యాలలో స్వల్పకాలిక మధ్యకాలిక రుణాలలో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, డిసిసిబిలు, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీసు ఇవి 3 అంచెల వ్యవస్థ అనేది స్వల్పకాలిక మరియు మధ్యకాలిక రుణాల కోసం ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక రుణాల కోసము 2 అంచెల వ్యవస్థ రాష్ట్ర భూమి అభివృద్ధి బ్యాంకు, ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంక్ అని చెప్పి 2 అంచెల వ్యవస్థ ఉంటాయి. ఇలా స్వల్పకాలిక రుణాలకు ఒక వ్యవస్థ, దీర్ఘకాలిక రుణాలకు ఒక వ్యవస్థ కాకుండా ఈ రెండింటిని కలిపివేయాలి. ఒకే రకమైన సిస్టమ్ ఉండాలి. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలకు స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, డిసిసిబిలు, గ్రామ స్థాయిలో ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉండాలి. ఈ యొక్క ఏకగవాక్ష ఏక పద్ధతి మాత్రమే ఉండాలని చెప్పి ఈ సింగిల్ విండో సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసిన వారు మోహన్ కందా కమిటీ. Thank you.